నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేంపల్లిలో సీఎం జగన్ బస్సు యాత్ర, మరి కాసేపట్లో పొద్దుటూరులో భారీ సభ. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, ప్రజాగణం సభలో చంద్రబాబు విమర్శలు. లోక్సభ అభ్యర్థులపై తుది చర్చలు, ఢిల్లీ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ ఎన్నికలపై కాంగ్రెస్లో అయోమయం, బీఆర్ఎస్కు రంజిత్ రెడ్డి ద్రోహం చేశారన్న కేటీఆర్. ఈడీ కస్టడీలో దిగజారుతున్న కేజ్రీవాల్ ఆరోగ్యం, బ్లడ్ షుగర్ తగ్గడంపై ఆప్ నేతల ఆందోళన. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడడంతో కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు. కేసీఆర్ కుటుంబ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబం తీహార్ జైలుకు వెళ్తారని అన్నారు. నవీన్ రావు, శ్రవణ్ రావులు కేసీఆర్ బంధువులే అని, ప్రభాకర్ రావుకి ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయాలనేది కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారని ఆరోపించారు. దేశ చరిత్రలోనే ఇంత దారుణ అధికార దుర్వినియోగం ఎక్కడా జరగలేదని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తెరపైకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు చేస్తున్న వీరంగం చూస్తే నవ్వొస్తూ ఉంది. ఆయన అంటాడు, ఈ ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి గారు నా వెంట్రుక కూడా పీకలేడు అంటున్నారు. అయ్యా కేటీఆర్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా మీరు మీ తండ్రి గారు జైలు పాలు కావాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుటుంబం మొత్తం కూడా తీహార్ జైలుకు కవిత గారికి కంపెనీ ఇవ్వడానికి వెళ్ళాల్సిందే. ఇది ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకంటే మరి వీళ్ళిద్దరు ఆదేశాలు ఇస్తేనే కదా ఇంటెలిజెన్స్ హెడ్గా ఉన్న ప్రభాకర్ రావు గారు ఫలానా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయండి అని చెప్పడం. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా మీ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో, మీ కుటుంబ పెద్ద, రాష్ట్ర అధినేత, బీఆర్ఎస్ పార్టీ పెద్ద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కనుసన్నల్లో మీ ఆదేశాలతోటి జరిగిందనేది ఎవరు కూడా కాదనలేని వాస్తవం. దీన్ని మీరు కాదంటారా? లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా కేసీఆర్ అండ్ కేటీఆర్ కంపెనీ? అంత ధైర్యం ఉందా? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తెరపైకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేశారని ప్రచారం చేస్తున్నారని అన్నారు. చేస్తే గీస్తే 2-3 ఫోన్లు ట్యాప్ చేసి ఉంటారని అన్నారు. పథకాల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గుజరాత్ మోడల్ అంటే మతాలర్లు సృష్టించడమా అంటూ నిలదీశారు కేటీఆర్. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు, దొంగలై లంగలి. ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మాలిన డ్రామాలు ఆపు. అప్పట్లో నాగార్జునదో సినిమా వచ్చిండే, అందులో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి పదవి నడపత్తలేదు. ఏం చేస్తుండ్రు? రోజొక్క లీకు, అదేదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది. డైరెక్ట్గా చెప్పారు, అదరా నాకు అర్థం కాదు. సీదా చెప్పు, ఈ తప్పు అయింది, వీని పట్టుకున్నామని లోపలేసినామని చెప్పు. దానికి ఇక్కడ లీకిచ్చుడు, అక్కడ లీకిచ్చుడు, యూట్యూబ్లో ఎవరినో ఎల్లనను మళ్ళనను పట్టుకొని వాంతో చెప్పించుడు, తుల్లారలేస్తే తిట్టిపిచ్చుడు, ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ధైర్యం ఉంటే చెయ్యి. ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది. తప్పులేం జరిగినాయో బయట పెట్టు.
లోపలే ఎవరెవరు నేస్తావే మేము వద్దంటలేం కదా. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్కు ఒక న్యాయం, కవితకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు కేటీఆర్. మొన్నటి వరకు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రచారం చేసి మైనారిటీ నేతల్లో విషం నింపే ప్రయత్నం చేశారని అన్నారు. ఇవాళ కవితను అరెస్టు చేస్తే ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. నువ్వు ఏం చేసినావో చెప్పు. మల్కాజ్గిరికి ఏం చేసినావు, తెలంగాణకి ఏం చేసినావు, ఇక్కడ ఉండే దళితులకు ఏం చేసినావు, గిరిజనులకు ఏం చేసినావు, బలహీన వర్గాలకు ఏం చేసినావు, ఎవరికి ఏం చేసినావో చెప్పమంటే చెప్పే పరిస్థితి లేదు. మొన్నటిదాకా కాంగ్రెస్లు దొంగ ప్రచారం చేసిండ్రు. ఏమన్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే కవితమ్మని అరెస్ట్ చేస్తలేరు అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసినారు. ఇలా నేను అడుగుతున్నా, ఇలా మరి కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు. మీరు కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు, ఇలా రాహుల్ గాంధీ చెప్తున్నాడు కేసు లేదు, మన్ను లేదు, రూపాయి రాలేదు, రూపాయి పోలేదు, అలా ఏమి లేదు కేసులా, అయినా కూడా పట్టుకున్నారు అని చెప్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ని. మరి అది కవితమ్మకు వర్తించదా? అదే కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనేమో అది అన్యాయం అట, అదే కేసులో కవితమ్మ అరెస్ట్ అయితే మాత్రం అది న్యాయం అట. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ నీతి? ఆలోచించండి. ఇలా మోడీ గారి ప్రవర్తన ఎట్లుంది? అయితే నా జేబులు ఉండాలి లేదా జైళ్ళు ఉండాలి, అయితే నా జేబులు ఉండాలి లేదంటే జైళ్ళు ఉండాలి, అంతే. రెండిట్లో ఏదో ఒకటే తప్ప వేరే మార్గం ఉండద్దు ఈ దేశంలో. మట్టితో పాటు తాగునీటిని కూడా పేర్ని నాని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర. పేర్ని నాని పట్టించుకోకపోవడంతోనే మచిలీపట్నంలో తాగునీటి సమస్య తీవ్రతరమైందని ఆయన విమర్శించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో తాము తాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి సమస్యను గాలికి వదిలేశారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. డ్రైనేజీల కోసం ఆ రోజున దాదాపు 100 కోట్లు తీసుకొచ్చి డ్రైన్ పనులు స్టార్ట్ చేశాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కూడా పక్కన పెడతాం వల్ల ఇవాళ డ్రైన్లో వాటర్ అంతా కూడా రోడ్ల మీదకి వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల ఇక్కడ దుర్గంధం వచ్చి చాలామంది ఏ ఇంట్లో చూసినా చాలా అనారోగ్యంతో ఉన్నటువంటి, బలహీనంగా ఉన్నటువంటి మనుషులు కనబడతా ఉన్నారు. అలాగే మంచినీళ్ళ సమస్య చెప్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. మరి ఇక్కడ ఎందుకంటే ఈ పక్కనే వలందపాలెంలో రిజర్వాయర్ కట్టాం, అటుపక్క చూస్తే సర్కార్ తోటలో రిజర్వాయర్ ఉంది. ఈ రెండింటి మధ్యన ఉన్నా కూడా ఇక్కడ నీళ్ళకి సమస్య ఉందంటే ఇది ఖచ్చితంగా పాలకుల నిర్లక్ష్యమే, పర్యవేక్షణ లోపమే. ఖచ్చితంగా దాని మీద మరి అధికారులు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అక్కడ లెవెల్స్ ఏమైనా తేడా ఉంటే దాని లెవెల్స్ కరెక్ట్ చేసుకోవాలి. ఆ రోజున స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కాంప్లెక్స్ కట్టడం జరిగింది. ఇవాళ అక్కడ అన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అక్కడ అంతా ప్యాకెట్లు, మందు, రకరకాలైనటువంటి. గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు డ్రైనేజీల కోసం ఆ రోజున ఇప్పటి వరకు మనం టెక్నాలజీని హ్యాక్ చేసే దొంగలనే చూసాం. కానీ ఆ టెక్నాలజీ ఇన్స్టాల్ చేసిన దొంగలే రిమూవ్ చేసి విక్రయిస్తున్నారు. ఈ తరహా దొంగలను మీరు ఎప్పుడైనా చూసారా? ఎస్, మీరు విన్నది నిజమే. ఎవరా దొంగలు, ఎక్కడా చోరీ? వాచ్ దిస్ స్టోరీ. సూర్యాపేట జిల్లాకు చెందిన బనావత్ నాగరాజు, మలోత్ నాగేష్, వరుణ్ చదువు పూర్తయిన తర్వాత ఉపాధి కోసం నగరానికి వచ్చి ఎల్బీ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ కలిసి ఎయిర్టెల్ నెట్వర్క్ లో టవర్ రిగ్గర్ గా చేరారు. ఎయిర్టెల్ నెట్వర్క్ సబ్ కాంట్రాక్టర్ వెంకటరమణ వద్ద కూడా పనిచేస్తున్నారు వీరు. కొన్ని రోజుల తర్వాత రవి నాయక్ ఉద్యోగం మానేసి ఆటో నడపడం మొదలు పెట్టాడు. చైతన్య తన పాత ఉద్యోగి రవి నాయక్ తో కలిసి రిమోట్ రేడియో హెడ్స్, కేబుల్ తీగలు వంటివి దొంగతనం చేయడం మొదలు పెట్టారు. డబ్బు సంపాదించేందుకు రిమోట్ రేడియో యూనిట్స్, ఎయిర్టెల్ కు చెందిన సెల్ ఫోన్ టవర్స్, బేస్ బ్యాండ్స్, కేబుల్ వైర్లను తమ అసిస్టెంట్ ఇంజనీర్ అయిన అశోక్ తో కలిసి ఖైరతాబాద్, కాచిగూడ, ఎస్ఆర్ నగర్, మధురానగర్, మీర్పేట, వనస్థలిపురం, నాగోల్, హయత్ నగర్, శంషాబాద్, బాలానగర్ తదితర ప్రాంతాల నుంచి దొంగిలించారు. దొంగిలించిన సొత్తును సరూర్ నగర్ కు చెందిన శివకు విక్రయించారు. అనంతరం శివ ఆ సొత్తును కంప్యూటర్ స్క్రాప్ వ్యాపారం చేసే యూపీకి చెందిన దిల్షాద్ మాలిక్, చాంద్ మాలిక్, షెహర్యాన్ మాలిక్, సోహెల్ మాలిక్ కు విక్రయించాడు. ఇటీవల నగరంలో టవర్లకు సంబంధించిన పరికరాలు చోరీ అవుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టవర్ల పరికరాలను ఇన్స్టాల్ చేసేవారే ఈ చోరీలు చేయగలరని గుర్తించారు. సాధారణ వ్యక్తులు టవర్లకు ఈ పరికరాలు సెట్ చేయలేరు, వాటిని తొలగించలేరని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వాటిలో పరికరాలను ఇన్స్టాల్ చేయడానికి అనుభవం ఉన్న వారిని సెల్యులార్ కంపెనీలు తీసుకుంటాయి. సెల్యులార్ కంపెనీలో నిందితులు 9 మంది పనిచేస్తున్నారు. టవర్లకు పరికరాలు ఇన్స్టాల్ చేసిన మరుసటి రోజే వీరు వచ్చి ఆ పరికరాలను చోరీ చేస్తున్నారు.
టవర్లకు చెందిన పరికరాలు చోరీ చేయడంలో నాగరాజు, నగేష్ ప్రధాన నిందితులుగా కాగా మరో 5 రిసీవర్లు ఉన్నారు. ఇలా చోరీ చేసిన ఈ పరికరాలను ఢిల్లీలోని రిసీవర్లకు పంపుతారు. ఢిల్లీలో 500 రిసీవర్లు ఉన్నారు. అండ్ అవి ఇక్కడి నుంచి ఆ రిసీవర్స్ తీసుకొని ఢిల్లీకి పంపించేస్తున్నారు అని తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇండియాలో ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఇండియాలో ఎక్కడైనా ఈ ఎక్విప్మెంట్ మళ్ళీ రీయూస్కి పెట్టారనుకోండి, దెన్ దట్ దీస్ కంపెనీ పీపుల్ కెన్ డిటెక్ట్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అట్లా అవ్వకుండా అవుట్ ఆఫ్ ఇండియా పంపించేస్తున్నారు. వన్స్ దిస్ ఎక్విప్మెంట్ ఇస్ సెంట్ అవుట్ సైడ్ ఇండియా, దెన్ దాన్ని డిటెక్ట్ చేస్తాం కష్టం. అది ఇంకెక్కడైనా వేరే ప్లేస్లో రీయూజ్ అవుతుందంటే వెరీ డిఫికల్ట్ టు ట్రేస్ అండ్ రికవరీ. చోరీ చేసిన సెల్యులర్ కంపెనీ పరికరాలు దేశంలో వాడితే ఆయా సెల్యులర్ కంపెనీలు ఐడెంటిఫై చేస్తారు. దీంతో చోరీ చేసిన పరికరాలను విదేశాలకు వివిధ మార్గాల్లో పంపుతున్నారు. చోరీ చేసిన పరికరాలను ఒక్కొక్కటిగా 3 లక్షల వరకు విక్రయిస్తున్నారు. నిందితులు చాలా కాలంగా ఈ చోరీలకు పాల్పడుతున్నారు. ఎయిర్టెల్ 4G RRU13, ఎయిర్టెల్ 5G RRU1, జియో 4G RRH8 కేబుల్ వైర్లు, 600 మీటర్లు, సెల్ ఫోన్లు, 10 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటి విలువ 60 లక్షల దాకా ఉంటుందని అంచనా. టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును కాచిగూడ పోలీసులకు అప్పగించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన బ్లడ్ షుగర్ స్థాయి 46కు పడిపోయిందని వైద్యులు చెప్తున్నారు. మధుమేహం వ్యాధిగ్రస్తుడైన కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ స్థాయి తరచూ హెచ్చుతగ్గులు చూపిస్తోంది. బ్లడ్ షుగర్ స్థాయి ఇంత తక్కువకు పడిపోవడం ప్రమాదకరమని డాక్టర్లు చెప్తున్నారు. కేజ్రీవాల్ మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన బ్లడ్ షుగర్ తరచూ హెచ్చుతగ్గులు ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఆయన్ను కలిసిన కేజ్రీవాల్ భార్య సునీత అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై కేజ్రీవాల్ను మార్చి 21న అరెస్టు చేశారు. రౌజ్ అవెన్యూ కోర్టు 6 రోజుల ఈడీ కస్టడీ విధించింది. అంటే మార్చి 28 వరకు ఆయన కస్టడీలోనే ఉండాలి. భద్రతా ఏజెన్సీలైన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, NDRF, BPR&D సంస్థలకు కొత్త చీఫ్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. NIA కొత్త డైరెక్టర్ జనరల్గా సీనియర్ IPS అధికారి సదానంద్ వసంత్ దాటేను నియమించింది. మహారాష్ట్ర క్యాడర్కు చెందిన 1990 IPS అధికారి దాటే ప్రస్తుతం మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్గా ఉన్నారు. దినకర్ గుప్తే స్థానంలో ఆయన నియమితులయ్యారు. ప్రకృతి వైపరీత్యాల్లో ప్రజలను ఆదుకునే సంస్థ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ చీఫ్గా ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన 1991 బ్యాచ్ IPS అధికారి పీయూష్ ఆనంద్ను నియమించారు. అతుల్ కర్వాల్ స్థానంలోనే ఆయన్ను నియమించారు. పీయూష్ ఆనంద్ ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్పెషల్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా రాజస్థాన్ క్యాడర్కు చెందిన IPS అధికారి రాజీవ్ కుమార్ను నియమించారు. 2026 జూన్ వరకు కుమార్ పదవీకాలాన్ని పొడిగించారు. ప్రస్తుతం BPRD డైరెక్టర్ జనరల్ బాలాజీ శ్రీవాస్తవ ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన సంస్థల పరిస్థితి విచిత్రంగా ఉంది. బడా సంస్థలు రాజకీయ పార్టీలను మంచి చేసుకునేందుకే పెద్ద ఎత్తున ఎలక్టోరల్ బాండ్లు సమకూరిస్తే, చిన్న సంస్థలు, కొత్తగా రిజిస్టర్ అయిన సంస్థలు రాజకీయ పార్టీల ప్రాపకం కోసం తమ స్తోమతను మించి కోట్లు ఖర్చు చేసి బాండ్ల రూపంలో నిధులు అందించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదాయం ఆఠాన, ఖర్చు బారాన అన్నట్లుగా ఉంది ఈ సంస్థల పరిస్థితి. దీనికి కారణం ఏమిటి? సంస్థల అత్యాశ, రాజకీయ ఒత్తిడిల, క్విడ్ ప్రోకో కోసమేనా అనేది చూడాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చిన్న సంస్థలైన తేడా లేకుండా చాలా కంపెనీలు ఎడాపెడా బాండ్లను కొనుగోలు చేసి పార్టీలకు అందజేశాయి. కొన్ని సంస్థలు తన పెట్టుబడుల కన్నా తమకు వచ్చిన లాభానికి కొన్ని రెట్లు బాండ్ల కోసం ఖర్చు చేసి కేంద్రంలోనూ రాష్ట్రంలోని అధికార పార్టీలకు దారాదత్తం చేశాయి.
హైదరాబాద్కు చెందిన చెన్నై గ్రీన్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ గత 4 ఏళ్లలో గడిచిన లాభం 36 కోట్లే. ఆ కంపెనీ దానికి 3 రేట్ల మొత్తం 105 కోట్ల రూపాయలను రాజకీయ పార్టీలకు నిధిగా సమకూర్చింది. ఆ సంస్థ రామ్కీ గ్రూప్ కు చెందినదే. దాని చైర్మన్ వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కావడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ గడించిన లాభాలు 14.16 కోట్ల రూపాయలు కాగా 2022 జనవరిలో ఆ సంస్థ 50 కోట్ల రూపాయల బాండ్లను కొని కేసీఆర్ కు చెందిన బీఆర్ఎస్ కు సమర్పించింది. మరో బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 45 కోట్ల రూపాయల విలువైన బాండ్లను నేడు రాజకీయ పార్టీలకు అందజేసింది. సీఎం రమేష్ సంస్థ 30 కోట్లను కాంగ్రెస్ పార్టీకి, 10 కోట్లను కర్ణాటకకు చెందిన జనతాదళ్ సెక్యులర్ పార్టీకి, మరో 5 కోట్లు తెలుగుదేశం పార్టీకి అందజేసింది. కాంగ్రెస్ కు 30 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇచ్చిన రిత్విక్ కంపెనీ హిమాచల్లోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 1098 కోట్ల రూపాయల విలువైన సున్నీ డ్యాం నిర్మాణ కాంట్రాక్ట్ ను కైవసం చేసుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనతాదళ్ ఎస్ కు 2023లో మేలో బాండ్ల ద్వారా 41 కోట్లు అందాయి. వీటిలో రిత్విక్ కంపెనీ నుంచి 10 కోట్లు, హైదరాబాద్ కు చెందిన ఐలాబ్స్ మరో 3 కంపెనీల నుంచి మరో 15 కోట్లు అందాయి. ఐలాబ్స్ తో పాటు కేసీఆర్ ఎంటర్ప్రైజెస్, నిబా బయోటెక్ సంస్థ, సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ నిధులు అందించాయి. ఏపీలోని ఏలూరుకు చెందిన నారా కన్స్ట్రక్షన్ సంస్థ జేడీఎస్ కు 10 కోట్లు విరాళంగా ఇచ్చింది. హైదరాబాద్ కు చెందిన వాసవి ఎవెన్యూ సంస్థ 2023 ఏప్రిల్ 6న 10 లక్షల రూపాయల పెట్టుబడితో కొత్తగా రిజిస్టర్ అయింది. ఆ సంస్థ మొదలైన 3 నెలల్లోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి 2023 జులైలో 5 కోట్ల రూపాయల విలువైన బాండ్లు అందజేసింది. తెలంగాణకు చెందిన మరో రియల్ ఎస్టేట్ కంపెనీ షార్ట్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ కేవలం 1 లక్ష రూపాయల పెట్టుబడితో 2023 మార్చిలో మొదలైంది. ఆ కంపెనీ బీఆర్ఎస్ కు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో 3.5 కోట్ల రూపాయలు విరాళాలు అందజేసింది. షార్క్స్ ఇన్ఫ్రా సంస్థ అడ్రస్ తోనే షార్క్స్ ఓనర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్ సంస్థ 1 లక్ష రూపాయల పెట్టుబడితో 2023 జూలైలో మొదలైంది. ఆ కంపెనీ 4 కోట్ల రూపాయలను బీఆర్ఎస్ కు విరాళంగా ఇచ్చింది. జంట నగరాలకి చెందిన నిర్మాణ సంస్థ అపర్ణ ఫార్మ్ ఎస్టేట్ సంస్థ 2020 ఆగస్టు 18న 5 లక్షల పెట్టుబడితో మొదలైంది. సుబ్రహ్మణ్యం రెడ్డి, సన్నారెడ్డి, చెన్నూరు వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సంస్థ 2023 అక్టోబర్, నవంబర్ మధ్య అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి 15 కోట్లు, బీఆర్ఎస్ కు మరో 15 కోట్లు విరాళంగా అందజేసింది. ఉత్తరాఖండ్ లో సొరంగ మార్గాలు నిర్మిస్తున్న నవయుగ ఇంజనీరింగ్ సంస్థ భారీ ఎత్తున ఏకంగా 55 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను 2 విడతలుగా బీజేపీకి సమర్పించింది. హైదరాబాద్ లో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఫార్ములా 1 రేస్ నిర్వహించిన విషయం గుర్తుందిగా. నగరానికి చెందిన పునర్వినియోగ ఇంధన సంస్థ గ్రీన్ కో ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతకుముందే బీఆర్ఎస్ ఎలక్టరల్ బాండ్ల రూపంలో 15 కోట్ల రూపాయలు సమర్పించుకుంది కూడా. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్, గ్రీన్ కో బుదిల్ జల విద్యుత్, గ్రీన్ కో రాముల విండ్ పవర్ కంపెనీలు 39 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. ఇందులో బీజేపీకి 32 కోట్లు, బీఆర్ఎస్ కు 13 కోట్లు, ఏపీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 6 కోట్లు బాండ్ల రూపంలో చెల్లించాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా రేసు రద్దు చేయడంతో గ్రీన్ కో శ్రమ వృధా అయింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.